ఫిజికల్‌గా బేబీ ఫార్మ్ అవుతున్నప్పుడు ఇనీషియల్ 3 మంత్స్‌లో గర్భసంచిలో కొంచెం క్రాంప్స్ రావడం, మినిమల్ పెయిన్ అనేది బేసిక్‌గా అందరికీ ఉంటుంది. ఓకే. ఫస్ట్ చాలా మంది 5-10 భయపడుతూ వీక్స్‌లో ఈ మినిమల్ క్రాంప్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఇవి ఎందుకంటే బేబీ ఫార్మ్ అవుతున్నప్పుడు యూట్రస్ ఇచ్చే రెస్పాన్స్. సో మైల్డ్ క్రాంప్స్, పీరియడ్ నొప్పిలాగా వస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రాంప్స్ ఎక్కువైనప్పుడు, ఇలాంటి క్రాంప్స్ బ్లీడింగ్ తో పాటు అసోసియేట్ ఉన్న వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. సో ఈ క్రాంప్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ గా వెయిట్ లిఫ్టింగ్ పని కానీ, ఎక్కువ మెట్లు ఎక్కి దిగడం కానీ, ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ అయ్యే వర్క్ ఎక్కువగా చేయకపోతే బెటర్. రెగ్యులర్ హౌస్ హోల్డ్ వర్క్ అవి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇవన్నీ చేసుకోవచ్చు. లాంగ్ ట్రావెల్స్ ఏవైతే మదర్కి బాగా అలసట ఇస్తాయో, ఎక్కువ హై ఫ్లోర్స్ కానీ 10-11 ఫ్లోర్స్ క్లైంబింగ్, ఎక్కువ ఫిజికల్ వర్క్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కలవచ్చా కలవకూడదా? ఇనిషియల్ 3 monthsలో కలవకపోతే బెటర్. అంటే యూట్రస్ మీద పడే ఎలాంటి ప్రెషర్ ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ముందు నుంచి ఒక పేషెంట్ అథ్లెటో, యోగా టీచరో ఇట్లాంటి వాళ్ళైతే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు అథ్లెట్స్ రన్ చేస్తారు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, అది వాళ్ళు స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ బాడీ అలాగే ట్రైన్ అయ్యి ఉంటుంది. అదే కొత్తగా నేను ఇప్పుడు అథ్లెట్ అవుతాను ప్రెగ్నెన్సీలో అనేది అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజ్ అన్ని కూడా ఆఫ్టర్ 3 months చేసుకోమని చెప్తాము. ఇనీషియల్ 3 monthsలో బాడీ నీడ్స్ సమ్ రెస్ట్. ఓకే. ఫస్ట్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చింది అని విమెన్కి తెలుస్తుందో బేసిక్గా ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఎంత పీరియడ్ లోపల? బేసిక్గా పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డేనే యూపీటీ చేసుకుంటే, అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ద్వారా చేసుకుంటే పాజిటివా నెగిటివా తెలిసిపోతుంది. పాజిటివ్ అయిన వెంటనే బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. ఎందుకంటే మెయిన్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది మేము ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత బెటర్. ఓకే. అండ్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత స్కాన్స్ ఎప్పుడూ చేసుకోవాలి. 2 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మనకి బేబీ ఫార్మేషన్, హార్ట్ రేట్ కనబడతాయి. 8 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాము. సో 2 months అయిన తర్వాత ఫస్ట్ స్కానింగ్ చేస్తాము. తర్వాత బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అవన్నీ కూడా మెయిన్గా థైరాయిడ్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళలో బేబీ బ్రెయిన్ డిఫెక్ట్స్ వస్తాయి, బేబీ మెంటల్గా సరిగా ఫామ్ అవ్వదు. ఇవి అవాయిడ్ చేసుకోవడానికి కూడా థైరాయిడ్ టెస్ట్ యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే చేపిస్తాం. థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంటే కూడా Day 1 నుంచే మీరు మెడిసిన్ వాడుకోవాలి.